ఇంటికి రావాలి. అరుణ్ ఉన్నావా? రా జరుగు బాబు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలు, కంటిలో ఉన్న శుక్ల ఆపరేషన్, అదేవిధంగా మందులు అవసరమైన ఇవన్నీ కూడా ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొన్నటి నుంచి జరుపుకోవడం జరిగింది. కంటి అద్దాలు ఇది మేఘా, మళ్ళీ అన్ని అయిన తర్వాత ఒక మేఘా క్యాంప్ కూడా జరుగుతుంది. అక్కడ అన్ని కూడా కంటి అద్దాలు, ఎవరికైతే ఆపరేషన్స్ అవసరమే, కంట్లో పువ్వు వస్తుంది కదా, కంటి పువ్వు ఇచ్చే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవుతుంది. మొన్న ఈ ఒక్కొక్క డివిజన్లో 5-6 క్యాంపులు వేసి, టేబుల్ వేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వారం రోజులు అనుకున్నాం, రేపటికి కంప్లీట్ అవుతుంది అనుకున్నాం. జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ మొత్తం, జూబ్లీస్ అసెంబ్లీ మొత్తంలో ఇవన్నీ ఏర్పాటు. ఎవరెవరికైతే అందరి టెస్ట్లు అయిన దాకా ఇది నడుస్తూనే ఉంటుంది కంటిన్యూ. ప్రతి ఒక్కరు జూబ్లీస్ ఉన్న మహిళలు, సోదరులు, వృద్ధులు, వితంకులు అందరూ కూడా ఉచిత కంటి అద్దాలు కంటి వైద్యం పరీక్షలు నిర్వహించవచ్చు. వల్ల శాసనసభ్యుడు గోపీనాథ్ గారు మరణించడం వల్ల ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మా హైకమాండ్ ఎవరు నిరాస్తే ప్రజలు వారి యొక్క అభ్యర్థులు ప్రతిపాదిస్తే వారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గెలిపించాలని అందరికీ విన్నవించుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇక్కడ మా ప్రియతమ రేవంత్ రెడ్డి సీఎం గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాల దగ్గర 22 అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుంది. మహిళలకు ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యలపై, ప్రజా అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మంత్రులను కూడా ఇన్ఛార్జ్ చేసి, చైర్మన్లను ఇన్ఛార్జ్ చేసి ఇక్కడ కావాల్సిన రోడ్లు, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఐమాక్స్ లైట్లు కానీ, పవర్ బోర్డు అన్నీ కూడా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీని ఒక ఆదర్శ కాన్స్టిట్యూన్సీగా తీసుకుంది. నేను గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా ఉంటాయి, 2 పర్యాలు ఎంపీగా ఉన్నా, 4 సార్లు పోటీ చేసిన. ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలు మనం ఆదరించారు. అందుకు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.